రఘునాథ దేవి శారదా గుణవంతులారా కూర్చున్న పెద్దలారా ఓలోకులారా మరింగ నాటి వారి కథలు నాటి వారి ఎత్తలు నాటి వారి కథలు నాటి వారి ఎత్తలు అన్నారమ్మా మరి అది ఒక కథకేమో కళ్ళు లేవకడమంతకు శివులేవు చెప్పేటి కథ నేర్చి చెప్పలేము నోటి మాటలు ఉన్నాయమ్మా మరి అదిగో చెప్పేది ఒగ్గులు వినేది ఒగ్గులు వినటి జనులారా ఈ పుణ్యశాస్త్రమైన మరి ఇప్పుడు మాత్రం కనుకనేమి జరగబోయే కథ కనుక నువ్వు శివసేన శివలీల ప్రాణసేన రాజు కథ నాటి కాలనా ఓ పుణ్యపు గల్ల తల్లి చరిత్ర ఈనాటి కథ నరవా అలరియే కులి తల్లులారా మరి సిలకపోయే నగరాన్ని పరిపాలన చేసి వాడు రాజే సిలకపోయే రాజునమ్మా అడవిల సీతాలా దేవిరా మరి ఆ తల్లి గర్భానా 10 కొడుకులు లేరు 10 బిడ్డలు లేరు కనుకున్నది 2 కొడుకులని అవ్వా మరి పెద్ద కొడుకు బాలవతి రాజు చిన్న కొడుకు సూర్యవతి రాజు అని పేరు పెట్టుకున్నదమ్మా మరి 2 కొడుకులు సాచి పెంచి పెట్టి వచ్చిన కొడుకు అయినప్పుడు 2 కొడుకులకు అన్ని కళ్యాణం చేసిందమ్మా మరి పెద్ద కొడలు పూలవతి చిన్న కొడలు చాలా తినేమంటారవా హరే రే 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 నా పాపి గర్భన కనుకనే 2 కొడుకులు ఆయన అమ్మమ్మ రేపు రేపటి కాల నేను కరవ పోయి కాలమైన నా భర్త కాలం కానీ ముందు కుండబట్టి ధర్మంగా దానం చేస్తే కొడుకు లేకపోయింది అమ్మ మరి ఆ తల్లి కనుకనే సీతాదేవి ఏడి విడల కలకల కన్నీరు దిగబట్టనమ్మా మరి అదే సమయంలో భరత కచ్చీరు మంది పెట్టుకొని భవనాల మందడికి ఎప్పుడు అంట వచ్చినాడు బామ సీతాదేవి సీతలదేవి పేరు పెట్టి పిలిచిండమ్మా భరత పేదల పిలుపులే అమ్మా అడవిలో సీతలదేవి శివనాథ పెట్టారమ్మా మరి నా భర్తే వచ్చిండు ఇప్పుడే నా భర్త పాదాల అడిలోకి నింపుకుంటూ నా తల్లి చెంపుతారు కాలు చేతని వాళ్ళని పట్టుకొని దేవి భరత పూయ కత్తాదే మాయమ్మ ఓ నందా నందానా కడిగినారా
కొడుకుని ఆడ తిప్పింది ఆ చోట పోసిందమ్మా ఎందుకండి ఈ కాలం మరి రాత్రి కమలపురం కాడ కథ చెప్పినాంగ పరకాల బస్ స్టాండ్ లో చూసినా అవునవును మరి వాళ్ళ భార్య ఎంత పుణ్యమంత్రాలు కడగిన కాళ్ళకు నేను చేతులకు నేను అయ్యా ఆయన మనది ఏందండి వాళ్ళ భార్య కాలు కరువు జరగలేదు ఎట్లా అడిగినట్టండి చెప్తారా మా బిడ్డ పిల్లగాడికి వెళ్ళిపోయి పుట్టాడు అని కదమ్మా తప్పాలంటే పుట్టాలి ఏం బంగారం ఎర్ర బంగారం గుడగంగాడు గుడ్ల కొంచెం భాస్కర్ గాడు ఇంకా అయ్యో దట్లకు దట్లు అమ్మా రామయ్య మరి ఎందుకు చిన్నవే మనసులో చడగపోతాడా ఆయన చడిగినప్పుడే ఏడురా పోడు ఏడురా మాట వాయి అయ్యో మరి ఎందుకు చిన్నవే మనసులో అడగపోతాడా ఆయన అడిగినప్పుడే అట్లాంటి ఏంటిరా అంటే అలా మందు చెప్పు నేను నడుకొని దొంగలు కూడా నువ్వు పాడతావు ఎవరు కానీ కోమలిని నిమ్మల రాదు
పొద్దుందంకమ్మ ఓడని పని పోయి 60 గంటలు చేసి ఇంటికి వచ్చేదానికి ఇల్లాలి కిలకిల నవ్వుకుంటున్నారా పిల్ల ఒకవేళ పెండకి పులకు ముఖం అంకిన పెట్టామనుకో అయ్యో ప్రాణం చేపడతారు పిల్ల కోరు దగ్గర అబదావతలు మనది అయ్యో ఫుల్ ఇద్దరు కొడుకుల పిల్లలు ఏదినము మన ఇంటి బిడ్డలు మన ఇంటి కోడల వచ్చిన పెద్ద కోడ పూలవతి ఏమన్నా మాట ఉన్నదా చిన్న కోడ చలపతి ఏమన్నా మాట్లాడదా ఎందుకు చిన్న వది సీతాదేవి చిలకబోయా రాజా తిన తిండిలాగా చిన్నవాళ్ళ కట్టుకొని వస్త్రం లేక చిన్నవాళ్ళే నాడా పెట్టుకొని పోతున్నా లేక నేను చిన్నవాళ్ళ పోతిన నాదా మన పుణ్యం గారు మన ఒక్కలు కానీ ఇద్దరు కొడుకులు కలిగిన బామ పెద్ద కొడుకు పేరు బాలవర్ది రాదు చిన్న కొడుకు పేరు సూర్యవర్ది రాదు 20 కొడుకులు తిరిగిన బామ పెద్ద కొడుకు పేరు పూలవతి దేవి చిన్న కొడుల పేరు చావదేవి కొడుకులు కోడలు ఉండగా ఎందుకు చిన్నవేణ వంటి వినాదా చిన్నవేణ విరదాంత నీతోనే కాక ఎవరితోనే చెప్పుకుంటానే నాదా భార్య కష్టవచ్చ భర్తతో చెప్పుకోవాలి భర్త కష్టవచ్చిన భార్యతో చెప్పుకోవాలన్నాడమ్మా భార్య అంటే కనగుడ్డ లాంటిది భర్త అంటే కంటి రేప లాంటి వాడు కనగుడ్డ కావతా చదువుకునేది కంటి రేపు అన్నది నావా మన కంటికేమో రెప్పచాడ కాలికేమో చెప్పచాడన్నారు తరులారా భార్య కష్టం వచ్చిన భర్తతో చెప్పుకోవాలి భర్త కష్టం వచ్చిన భార్యతో చెప్పుకోవాలన్నారు రమలారా దాని భార్య భర్త బంధమన్నను నోరేళ్ళ పంటన్నారా నన్ను కొడుకులు కోడలు ఏ వచ్చినోడ మనం లేదే అయ్యో నాదా నా ప్రాణనాదా ఓ నాదా ప్రాణనాదా
పట్టా తీరాలు లేక చిన్నవాలే అక్కడగారై కాలు లేక రంగులే చెట్టుకాన పోతనాలు మనకున్నాయో ఎక్క గొర్రాలు వండే ఓనాలు ఎలా రాజ్యం ఉండే ప్రాణాలు ఎండే బంగారం ఉండే ఓనాలు ఇరలేని దైవం ఉన్నది ప్రాణాలా ఎండే ఎవరు కాలే ఓనాలు బంగారం ఎవరి పాలో ప్రాణాలా తిరగబోయ రాజా మనగరమని ఇద్దరు కొడుకులు కలిగిన నాదా చిన్ననాడ చిన్నవాళ్ళు పెరగంగా పెద్దవాళ్ళు నాదా వీడుకు 20 కొడుకులు పెరిగినాడు నాదా పాటపోటే పోతాన పదన వస్తుందని పరా ఇంటి పిల్లగాళ్ళ తీసుకొచ్చి మన ఇంటి కోడల్లో వేసుకున్నావు నాదా ఆ కొడుకులో కోడల్లో ఉండంగా మామ ఎందుకు చిన్నవేనా అంటే నాదా తిండి లేక చిన్న పోలే కట్టుకొని వస్త్రాలు చిన్న పోలే నాదా ఢిల్లీ దాకా పూలు ఉన్నాయి కాశీ దాకా కళ్ళాలు ఉన్నాయి నాదా ఇక ఎన్ని ఉండే నాదో ఏమి లాభం నాదా ఏ తల్లైన భూమి మీద కచ్చినప్పుడు అవలారా ఆడ జన్మ భూమి మీద పుట్టినడవలారా అమ్మని పిలిపించుకొని ఆడతనమే పాడతనమో అన్నరవా ఇక ఇన్ని రోజుల బట్టి కొడుకులు పడుకోవాలని ఇద్దరు కొడుకుల కన్నా అందుకే అన్నరవలారా కొడుకు లేని బతకరాదు బిడ్డ లేని సావదావరాదు సొన్నాయి లేని పెళ్లి రాదన్నరే నావా నాద రేపటి కల్లా రేపటి కల్లా కరవదక్కో భార్య భరతలమో తినకపోయే రాజా మన ఇళ్ళ కాల గురిగిలా తోసుకొని గుంజ కట్టేసుకున్నా యమలోకంలోన యముడు కాయ వస్తున్నాడు బ్రహ్మలోకంలోన బ్రహ్మకు చింపినాడు నాదా ఊరు అమ్మన్నాడు కాడు రమ్మన్నాడు నాదా ఇక రేపటి కల్లా కన్ను మోసిన నాడు ముందు నాదా ఉండబట్టి నాదు దానం చెయ్య కొడుకులున్నారు కానీ నాదా వెనక మరల పేడ కొమ్ము పట్టుకొని నాదు ఇక 7 సేడి బిడ్డలే కాబాయే నాదా సీతారాదేవి లోకములే తల్లైన అనుకుంటారమ్మా నేను కొడుకుల వినాలే కోటికి విరిదెల్లాలే నేను బిడ్డలు వినాలే పలగమెత్తి పాడ బిడ్డ కావాలని ఏ తల్లైన కోరుకుంటదమ్మా ఏ తండ్రైన కోరుకుంటాడు మన పుణ్యపూకర బాన మనకిద్దరు కొడుకుల సైతోడ మనకొక్క బిడ్డ లేదు నాదా బిడ్డ లేక తిన్నవి నన్నవే బాబు ఇక మనకొక్క బిడ్డ బిడ్డ ఉన్న బామంగా ఆడవిల్లాలంటే తోటకూరలు చిన్ననాడు బిడ్డ చిన్నది మన బిడ్డ పెరగంగా బిడ్డ పెద్దది మన బిడ్డ పెద్ద పెరిగిన నాడు వీడు వచ్చిన బిడ్డ బామ ఇంటి మీద ఉన్ననాడు ఏ తల్లిదండ్రికైనా నెత్తిల కుంపట అన్నారమ్మా నా బిడ్డ కీడు వచ్చిందో అని మన ఇద్దరు కోడళ్ళు మన ఇద్దరు కొడుకులు నువ్వు నేను కూడా 6 కలిసి మన ఇంటి ముందు బామ పందులు కొట్టి పందిరేసి పైడాకు తోరణాలు కట్టి మన బిడ్డ కాళ్ళ గడికి కన్యాదానం చేసి అయ్యా నా పేగు తీసి నీ మెడకెత్తానా నా బిడ్డ పైరవాని అరుడు చేతులు పెట్టి బిడ్డను అత్తగారి బొమ్మను సాగనంపిన నాడు
రెక్కలు ఉడికి ఆ మంచాల పడితే మన మంచాల పడ్డనాడు బాబా ఏ తల్లి అనుకుంటదమ్మా నా బిడ్డ అత్తగారి భవనములు ఉన్నది నా బిడ్డ ఇవాళ అత్తదా నా బిడ్డ రేపు అత్తదా అని మంచాల కూసున్న కాడ ఏ తల్లైనా ఏ తండ్రి అయినా బామంగా బిడ్డవైనా తోవగా తోవ చూస్తాడటంగా నడత్తది బిడ్డ ఏమో తెస్తానని ఏ తల్లి అయినా ఎదురు చూస్తాడటంగా అత్తగారి భవనాలలో ఉన్న బిడ్డలకు తెలవంగానే మా అమ్మ మంచాల పడ్డది మా పాప మంచాల పడ్డాడు నేను అమ్మను చూడబోవాలే చేతులర్థం లేకున్నా ఇంటి పక్కోళ్ళు ఇంటి పురికి బిడ్డ అవ నా బలగాన్ని చూసుకొని వచ్చినాక నీకు కూలికైకిలికి అత్తం కానీ 50 రూపాయలు పడుకోని బిడ్డ సతిగట్టు కోరింగా కన్న బిడ్డలు బామంగా అవ దగ్గరికి వచ్చి అయ్య దగ్గరికి వచ్చో బిడ్డ నచ్చిన అవ్వంగా బిడ్డ నచ్చిన బాబు ఏ కొడుకు మీకు అన్నమంట లేడా ఏ కోడలు మీకు తనమంట లేదా కున్నెడన్ని నీళ్ళుగా పెట్టి అవయ్య రాజులు వండుకున్నా పక్క బట్టలు దులిపి హారేసి అవ మీకు తలదానం మొత్తం రావాలి లేదు లేవని ఎవరు లేవని ఎత్తుకోరి జాలని దేవుళ్ళ బామ కన్న బిడ్డలు బామగా ఆ తలదానం పోసి ఆ తల కురులు చదిరి సర్ది తెచ్చినావు నువ్వు తింటూ రావే బిడ్డ తెచ్చిన సర్ది తింటే బామా మిమ్మల్ని అన్నదే బాము అవ నేను పోతాను ఇంటికాడ పని ఉన్నది 10 రోజులకు అత్తనగానే ఏ తల్లి అయినా బిడ్డ తయారు కాగానే బట్టల బుట్ట పట్టుకొని బతుదాకా పోయి బిడ్డ నువ్వు నీ పిల్లలమ్మ ఎక్కంగా పైలం బిడ్డ దిగంగా పైలం అవ్వ అని అత్తగారి భవనం బిడ్డల దాకా నంపిన నాడు మనం కాలు రెక్కలు ఉడికి ఊరికి దూరమయ్యి మామ కాడికి దగ్గరయ్యి మనం కన్ను మూసినాడు బిడ్డ 7 లవతల మన బిడ్డలున్నా అవదచ్చిపోయిన మతలవు బిడ్డలకు తెలవంగని ఏ బిడ్డ అయినా చేతుల పని చేతుల వదిలిపెట్టి తలుపు తాళమనుకుంట బామ కన్న పిల్ల సంకనేసుకొని చేసుకున్న భర్తనిమ్మడి పెట్టుకోని బిడ్డ ఎడబడాలెల్లాడుకుంటా బిడ్డ బిడ్డ ఉరికి వచ్చి 3 రోజుల ముందుగా మురుగు వాసన బట్టి ఆకెట్లుందా ఏ బిడ్డ గిదగిద ఉరికసి మొగ్గం మీది పడ్డ తీసి బిడ్డో మొగ్గముల మొగ్గం పెట్టి బావని బిడ్డ నచ్చిందే నాను నీ ప్రాణం పోవంగా నాన్న నీకు ఏ కొడుకాదికి రాలేదా ఏ బిడ్డాదికి రాలేదని మనం కన్న బిడ్డ ఇక కోడి పెంట నవ్వినట్టు మొగ్గముల మొగ్గం పెట్టి మన బిడ్డడు తంటనే బామా వాడు లంగైన దొంగైన వాడుంటే అన్నా మన నాన్న ప్రాణం పోవంగా నేను దగ్గర ఉంటరా అన్ను నా బిడ్డ పైనమని నీ చేతులు పెట్టురా అన్నా బిడ్డ ఆడపిల్లలు ఎడత కాద బామా ఆడపిల్లలు ఎడత కాద బామా సభలోకులు ఎరుసులందరమ్మా ఆడపిల్ల లేని సావులమ్మా అనాథ సావులందరమ్మా బామా అన్నమాట నీ నోటికి రానే వచ్చిందా బామా సీతాలదేవి మన 2 కొడుకులే మన 2 కోడళ్ళు బిడ్డ దగ్గర చూసుకున్నామన్నా అప్పటికిప్పటికి అన్నమ్మ సజ్జనులు కానత్తంలా బామ ఇవాళ ఇక్కడ జరిగే పండుగ గోరుకొత్త పెళ్లి గ్రామంలో
ఈ సంగవారి ఇళ్ళల్లా చనిపోయిన గా తండ్రి కోరయ్య అనుకున్నాడు బాము నా లెక్కల్ని గా తండ్రి కోరని అనుకున్నాడు ఆ తల్లి కోలం అనుకున్నది నీ లెక్క అవ్వా నాది పుట్టడు బలగమమ్మా నా పుట్టడు బలగంలోనా నా కొడుకులు గెలగావాలే ఈ తండ్రి కుమరయ్యా తల్లి కోవాలవ్వా ఇద్దరి కొడుకులు గాని ఆ కొడుకులు కలిగిన నాడే కొడుకులే నా దైవమన్నడా కొడుకులే నా ఎండి అన్నడా కొడుకులెట్ట బతకాలని ఆ తండ్రి కుమరన్న ఆ తల్లి కోవాలవ్వా ఆయన కూలి చేసి వాళ్ళు కూలి చేసి వాళ్ళు చదువుకున్న కన్న తండ్రి తండ్రి ప్రాణం పోవంగా ఏ భూములాది కచ్చనా ఏ జగాలాది కచ్చనా అన్ని జీవులు ఆత్మజీవిదా ఓ భగవంతా అవ్వగిప్పుడు నాకొక్క బిడ్డ నా బిడ్డ నాకుంటే ఆ బాబు దచ్చిందా నీ బిడ్డ ఏడవాడాలి ఎలా బిడ్డ ఏడుచుకుంటే బిడ్డ వస్తున్నా అడవిల్ల కన్నీళ్ళు నాకు బాకీ లేకపోయినా అన్ని జీవులు పోయి వరి కొడుకో కోరి వరి కొడుక రాదన్నా నేను ఇంక కొన్ని రోజులు భూమి మీద ఉన్నా వరి కొడుకులారా మీరు ఏ పనికి పోయినా ఇంటికాడమ్మా అయ్యే ఉన్నాడని మీరు తీరా పడ్డరు కొడుకో అయ్య బాకి తీరుతున్నదా అవ్వ పైదా అని చెప్పనా మీ తల్లి కోమలవ్వా కొడుకులారా మీరు ఏదన్నా మాట అంటారా నాయను రేజగొండి మీ అవ్వ అలిగిపోయి ఆకిట్ల కూర్చుంటది మీరు ఏ సరిపానికి పోయినా ఏ చిలక గాడి పోయినా ఆకిట్ల కూర్చున్న నాడు కొడుకులు ఓ అవ్వా కోలవ్వ నువ్వు అన్నం తిన్నావని ఒక్క మాట అడుగుతుంది మీ తల్లి కోలవ్వ ఓ అవ్వ తిరువాని పల్లె మూల అన్నమేసి పట్టు చేతికి ఇల్లవ్వంగా కొడల రమవ్వ కొడల కోలవ్వ ఇక మా బాకి తీరుతున్నది మీ అత్త పైన మన్నడా కొడుకులు మగబాయిగలు ఏదన్న మాట అంటే రేసకొండి మీ అత్త అలిగిపోయి ఆకిట్ల కూతుంటది బిడ్డ మీరు అచ్చనాటి నుండి మిమ్మల్ని బిడ్డలోలే చూసుకున్నా నన్ను తండ్రోలే మీరు చూతిరా మీ అత్త పైలమన్నడా ఏదన్నా మాట అంటే మీ అత్త కోవాలవ్వా నా పోటువా చూసుకుంటూ మీ అత్త ఎడతాదవ్వా ఓ బిడ్డుండే బడికే ఈ కొడుకుకి మాట అన్నాడు గా కొడుకు గా మాట అన్నాడని 4 రోజుల పాటు బిడ్డింటికి పోయి తల దాచుకుంటదా మేము బిడ్డ బాబా లేని వాళ్ళము బిడ్డలోలే మిమ్మల్ని చూస్తే అయ్యోలే నన్ను చూతిరా మీ అత్త పైలమన్నడా ఇవాళ తండ్రి ప్రాణం పోతే మరి అన్నదమ్ముల బిడ్డలు దాయాది బలగవంతం మనవలు మనవరాలు తలరేవుల్లో కూసోని మనవరాల సింధు జవ్వ మనవడ చర్యన్న మనవడ వర్షిత్తు మనవడ సాయి చరణు మీరు అన్న కొడుకుల పిల్లలనే భూమి మీద ఉన్ననాడో సంగాన ఎత్తుకొని సరుముద్దులాడిన చెర్రి తాతబాకి వేరుతున్నదా పాపమ్మ పైలమన్నడే మీ తాత కూరయ్య
అన్నాడు